వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గన్మెన్ సతీష్ గురువారం స్టేషన్ గన్పూర్ పరిసరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవెల్లగా అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు వంగ అర్జున్, పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, దేవరపుల మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అయితే మాది నెంబర్ రాదు మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడితే సార్ దగ్గర పోతాను సాయంత్రం ఆయన కొత్త మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. కొత్తగూడ మండలంలోని ఏదళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎంఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా 45,000 మంజూరు చేశారు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి చెక్కులను కోనాపురం గ్రామానికి చెందిన బత్తుల సోమయ్య అకౌంట్లో వేసి 5,000 అతనికి ఇచ్చి 40,000 కాజేసిన బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరైన సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన
ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరైన సోయ బదులు బత్తల సోయ బి సోయ అని బత్తల సోయ అని కోనపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెప్టు కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బి సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి, బొమ్మరైన సోమయ్య పైసలు వచ్చినాయి, బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు, నిన్న ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరదీయగా మేము ఇప్పుడు నెఫ్ట్ ద్వారా వచ్చిన కాగితాలు కూడా చేసి పెడుతున్నాం. అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోట ఈ నోట వాట్సాప్లలో ఇది వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులు అంతా కూడా దానికి బొమ్మరైన సోమయ్య పేరు ఏం లేదు, ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ కాగితాలు కూడా అన్ని రాక దానికి ఒక 45,000 వస్తే 45,000 కూడా ప్రజల పేరైన సొమ్మును కొల్లగొడుతందుకు ఇట్లా చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఎవరైనా రాష్ట్రం ఉన్నది. మరి మా నాయకులు మొత్తం అందరికీ ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని చేయాలని ఈ పేద రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అయితే మా తండ్రి అయితే ఏలపల్లి మాది కొత్తగూడెం మండలం ఏలపల్లి మైబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం నాకు 5,000 పోయినా ఇక్కడ పోయినా అక్కడ పోయినా 5,000 సంపాద దాకా పోయినా పోతే బాగా చేస్తా అన్నాడు. ఆయన బాగా చేసిండు, బాగా అయింది, యాద అయింది, మళ్ళీ వచ్చింది రోగం వస్తే మళ్ళా ముఖ్యమంత్రికి పోయినా పని పెట్టుకుని పని రాలే. మొన్న వచ్చిందని ఎవరికైంది పోయింది అంటే ఎవరికో అందరూ. దేశాన్ని రక్షించడంలో అగ్రగాములుగా ఉండే మన త్రివిధ దళాల సైనికులు ప్రస్తుతం ఆపరేషన్ సింధులో విరోచితంగా పోరాడారు. సాహసోపేతమైన యుద్ధ త్యాగానికి గౌరవం మరియు మద్దతుగా తిరంగా ర్యాలీ ద్వారా మన సైనికుల మద్దతు, మనం ఆత్మీయమైన సంఘీభావం ప్రకటించాలనే లక్ష్యంతో ముందడుగు వేశాము. 16 మే 2025 జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహణ జరగబడింది. ఈ కార్యక్రమానికి కర్నూలు మినిస్టర్ టీజీ భరత్ తదితరుల భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అభ్యర్థులు మరియు వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల కోనాలు హనుమంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకున్నట్లు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రోజులో 18 గంటల పాటు రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తారని వెల్లడించారు. తెరాస పార్టీ అధినేత కేసీఆర్ మొప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని హెచ్చరించిన హనుమంత్ రెడ్డి, మనం నిర్వహిస్తే తప్పేంటండి? ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మన ప్రాంతం కూడా హోస్ట్ చేస్తే తప్పేముంది? దాని గురించి కూడా ఈయన మాట్లాడడం, ఏదో వాళ్ళ నాయకత్వం చెప్పింది కదా అని చెప్పి ఈయన మాట్లాడడం, ఇక్కడ వాళ్ళకు ఆధిపత్య పోరుంది. మున్సిపాలిటీకి 35-36 కోట్లు. మీ 10 ఏళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఇంత పెద్ద ఫండ్స్ మరి మున్సిపాలిటీలకు ఇచ్చిండ్రా? నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా, ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పమని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి మీ చదువుకున్నటువంటి విషయం, మిమ్మల్ని మీరు చదువుకున్నారని చెప్పి మేమందరం కూడా మంచిగా మాట్లాడుతావు, విద్యావంతుడు అని మేము అనుకున్నాం, మేము కానీ మా ఫాలోవర్స్ కానీ. నిన్న మీరు మాట్లాడిన తర్వాత కేవలం మీరు కూడా ఒక అందరూ రాజకీయ నాయకుల్లాగానే ఒక రాజకీయం కోసం, పదవుల కోసం పాకులాడే మనిషిగా మీరు మరి మేము గుర్తిస్తూ ఉన్నాం. మీరు ఇక ముందు కూడా ఇట్లాంటివి మాట్లాడితే కలిసి పనిచేద్దాం, సలహాలు ఇవ్వండి. మీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, జీతం తీసుకుంటుండు, నేనే ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుంటాడు, కానీ అసెంబ్లీకి రాడు. 3 నెలలకు 4 నెలలకు వచ్చి నాకు బాధ అవుతుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు కడుపు కాలుతుంది అంటాడు, మళ్ళీ పత్తగా కనబడ్డాడు. వాళ్ళ కార్యకర్తలకు కూడా కనబడ్డాడు. మొన్న వాళ్ళ కార్యకర్తలు వచ్చారు నిజామాబాద్ నుంచి 100 మంది.
ముఖ్యమంత్రి గారిని కలుస్తాము రమ్మన్నాడని చెప్పి వచ్చారు. వచ్చి సాయంత్రం దాకా కూర్చోబెట్ట అపాయింట్మెంట్ లేదంటే ఇంటికి వచ్చాను, నా దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి వస్తే నేను భోజనం పెట్టి పంపించినాను వాళ్ళ కార్యకర్త. ఇది మీ ముఖ్యమంత్రి గారు గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది కూడా. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కలిసి మన ప్రాంతాన్ని, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఒక 2-3 సార్లు గౌరవ న్యాయస్థానం ఆనరబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది, మొటికాయలు వేసింది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడతాము. ఒక్కసారి మీరు ఆ విషయం ప్రజలు లక్ష్మణేశ్వర స్వామి దైవక్షేత్రం, ఆ స్వామివారు ఎవరు ఉండమంటే గాలి ఉంటారు. ఆ స్వామివారు నాకు అనుమతి ఇచ్చాడు, నేను ఉంటున్న ప్రజల దయతో. ఎప్పుడు నిర్వహించి నీ లెక్క నేను మాట్లాడలే, నీ లెక్క కమలాసన్ లెక్క లోపల ఒక ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు ఎప్పుడు మాట్లాడలే. యథార్థమైన ముచ్చట చెప్తున్నా. నువ్వు ఊహించవు రేపు పుష్కరాలు వచ్చేవారికి ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ప్రాంతం అంతా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద మాట్లాడే ముందు వీటన్నిటికి జవాబు చెప్పు. నేను మాట్లాడినటువంటి అంశాల మీద ఫస్ట్ జవాబు చెప్పినాక నువ్వు మాట్లాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి దండేసేటువంటి టైం ముఖ్యమంత్రికి లేదు. అప్పుడు ముఖ్యమంత్రికి చెప్పు, ఒకరోజు వచ్చి దండేసిండా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన నాయకుడి యొక్క జన్మదినం రోజు దండేసడానికి టైం లేదు మీ ముఖ్యమంత్రికి. అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక నువ్వు మాట్లాడితే ఎట్లా నాయన? ఏమనంటే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఇస్తారా? మా దామోదర రాజవంశీ ముఖ్యమంత్రి ఇస్తారా? డాక్టర్ వివేక్ ముఖ్యమంత్రి ఇస్తారా? నేను చెప్తాను. అది భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, నేను అధ్యక్షుడు చేయమను. నా పేరు అధ్యక్షుడిగా ఢిల్లీ దాకా మీద నా పేరు. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వర్కింగ్ మరణిస్తే 25 లక్షల ఎక్రేసియా ప్రకటించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు 10 రేషన్ కార్డులు మంజూరు చేయాలి. జర్నలిజం 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలి. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి. జిల్లా మరణిస్తే 25 లక్షల ఎక్స్గ్రేసియా మరియు ఇవ్వాలి. ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి. రైల్వే పాసులను పునరుద్ధరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగారవి, శ్రీను, వల్లి, రఫీక్, సురేష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకైంది జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ప్రతి అర్హులైన జర్నలిస్టుకి అందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే వృద్ధి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అలాగే ప్రెస్ క్లబ్ ఇంతవరకు లేదు కర్నూలులో. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే సురేంద్రబాబు కుటుంబము, సురేంద్రబాబు చనిపోయి 4 నెలలు అవుతుంది. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రేపు వస్తున్నారు, మీరు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము. అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు విధులు నిర్వహిస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఖచ్చితంగా 5 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు 10 జిల్లాకు 10 అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. విద్య ఎలక్ట్రానిక్ జర్నలిస్టు అందరికీ ఏదైతే సమస్యలను పరిష్కరించాలని, హెల్త్ కార్డు, ప్రెస్ క్లబ్ నిర్మాణము, పెన్షన్, రైల్వే పాసులు ఇవన్నీ సమస్యలతో కూడుకున్నాయి. పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జర్నలిస్ట్ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు మా సమస్య పరిష్కరించినందుకు మేము నిరసనగా ఈరోజు ముందుకు తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము. కనీసం ఇప్పటికైనా మీలో చలనం వస్తే బాగుంటుంది, లేకపోతే దశల వారికి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకేబీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్ దేవుళ్లపల్లి నరసింహస్వామి దేవాలయ చైర్మన్ రైతులను దూషించగా చితుకబాదిన రైతులు. खाली फोटो लेगा तो रोड पे भी करेगा మన రైతుల అందరు పిచ్చకులు సామర్లకోట మండలంలో వేట్లపాలె గ్రామంలోని రైతు సమైక్య నేత గోలి వెంకట్రావు విగ్రహానికి గురువారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చినరాజప్ప మరియు రాజమండ్రి అర్బన్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గుండం చంద్రమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. గ్రామాభివృద్ధికి వెంకట్రావు చేసిన సేవలు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. స్థానిక యూత్ సభ్యులతో రక్త శిబిరాన్ని కూడా నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం యువజన సేవన నాయకులు మరియు గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో పేదల ఇంట్లో ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దుశ్చర్యలకు దిగుతున్నారని తెలంగాణ ముదిరాజు లోకం తీవ్రంగా ఖండిస్తుందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణం ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడారు. ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం. ఖబర్దార్, బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు గౌరవనీయులు, మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటెల రాజేంద్రన్న గారికి క్షమాపణ చెప్పాలి. ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదు చేశారు. నువ్వు ముదిరాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటెల రాజేంద్రన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేంద్రన్న గారు. 7 సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటెల రాజేంద్రన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటెల రాజేంద్రన్న గారు. ఇలా రాజేంద్రన్న గారు ప్రజలందరికీ చేసిండయ్యా నా జాబ్ కబ్జా చేసిండ్రు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పన్ను కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేము అందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా?
నీ రౌడీజం గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు, నువ్వేంది అదే మాట్లాడు. ఇవాళ నీ స్థానం కల్పించుకున్నందుకు, ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటల రాజేందర్ గారు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు, నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా. జై ముదిరాజ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.